ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు అని నేను తలంచుచున్నాను. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు కనుక ఈరోజు కూడా దేవుని యొక్క లేఖనాల ద్వారా ఆయన మాట్లాడబోతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 11 వర్స్ 40. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. డిడ్ ఐ నాట్ టెల్ యూ దట్ ఇఫ్ యు బిలీవ్ యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము దేవునిని నమ్మినప్పుడే దేవుని యొక్క కార్యాలను చూస్తాము అనే మాటని ఈరోజు లేఖనాలు చాలా క్లియర్గా మనందరికీ తెలియజేస్తున్నాయి. చాలాసార్లు మనము చూసిన తరువాత నమ్మాలి అని అనుకుంటాం. చాలాసార్లు మనకి ఏదైనా ఆధారం ఉంటేనే నమ్మాలి అని ఆలోచన చేస్తాం. అది మనుషులుగా మన యొక్క స్వభావము, అది మనుషులుగా మన యొక్క బలహీనత అని కూడా అనొచ్చు. ఎందుకు అంటే మన ఎదుట లేని దాని గురించి, మనకి కనపడని దాని గురించి, మనము చూడలేని దాని గురించి చాలాసార్లు మనుషులమైన మనము నమ్మలేని స్థితిలో ఉంటామండి. కానీ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఈరోజు నీ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు ఏ విషయంలో దేవుని కార్యాన్ని చూడాలి అని ఆశపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఆ కార్యము జరగాలంటే అది ఏదైనా కావచ్చు. నీ కుటుంబంలో సమస్య ఉందా? నీ కుటుంబంలో శోధనలు ఉన్నాయా? శాంతి లేని, సమాధానం లేని జీవితం ఈరోజు నువ్వు గడుపుతున్నావా? ఎస్, యు హ్యావ్ టు బిలీవ్ ద గాడ్. ఒకవేళ ఈరోజు నీకు అనారోగ్యంగా ఉందా? అది భయంకరమైనదిగా ఉన్నదా? నీ రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారుగా ఉండిపోయాయా? నీ రిపోర్ట్స్ ఏది కూడా నీకు అనుకూలంగా లేదా? ఎస్, నీవు దేవుని నమ్మాలి. ఒకవేళ నీ యొక్క పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో, బహుశా నీ కుటుంబంలో, నీ గృహంలో పోషింపబడలేని స్థితిలో, కనీసం ఒక పూట కూడా తినలేని స్థితిలో బహుశా నువ్వు ఈరోజు ఉన్నావేమో. ఎస్, నువ్వు నమ్మాలి. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మకుండా ఉంటే, జరిగితేనే నమ్ముతాను అంటే అది విశ్వాస యొక్క లక్షణము కాదు. ఈ మాటలు స్వయాన యేసుక్రీస్తు వారు మార్తతో చెప్తున్నారు. అమ్మ మార్త, నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. ఎందుకు ఆయన అంత రూఢీగా ఈ మాట చెప్తున్నాడు అంటే, మార్త నమ్మలేని స్థితిలో ఉంది. తన సహోదరుడు అయినటువంటి లాజరు చనిపోయి 4 రోజులైన తర్వాత దేవుడు అంటున్నారు యేసుక్రీస్తు వారు, నువ్వేం కంగారు పడకు, లాజరు మరలా వస్తాడు అని. కానీ మార్త అంటుంది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని. అది జరగదు. మార్త యొక్క పర్సెప్షన్ అనగా మార్త యొక్క ఆలోచనను బట్టి మనం ఆలోచన చేస్తే, ఏ రోజు కూడా మార్త చనిపోయిన వ్యక్తి లేవడం చూడలేదు. అక్కడ ఉన్న ఎవరికి కూడా చనిపోయిన వ్యక్తి లేవడం చూడలేదు. తరతరాలుగా అనగా తన తండ్రి కావచ్చు, తన తాత కావచ్చు, ఆ తరాల నుంచి కూడా చనిపోయిన వారిని సమాధి చేయడమే కానీ ఆ సమాధిలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా మార్త చూడలే. సో అటువంటి ఆలోచన కలిగినటువంటి మార్త లాజరు బతుకుతాడంటే నమ్మడం చాలా కష్టమే. కానీ నమ్మలేని స్థితిలో కూడా మన యేసయ్యను నమ్మి ఆయన కార్యం చేస్తాడు అనే విశ్వాసం ఉన్నట్లయితే అప్పుడే దేవుని మహిమను చూస్తావు, దేవుడి అద్భుతాలు చూస్తావు. ఒకవేళ నమ్మలేను, నేను కూడా అందరిలాగే ఉంటాను, నలుగురికి అలా జరుగుతుంది కదా, నా తోటి వారికి అలా జరుగుతుంది కదా, నాకు అదే జరుగుతుంది, నేనేమన్నా ప్రత్యేకమా, నాకేమన్నా అద్వితీయ శక్తులు ఉన్నాయా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీకు లేకపోయినా నీవు నమ్మిన యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన స్థితిగతులను మార్చు దేవుడు,
పరిస్థితులను మార్చు దేవుడు. నీ కుటుంబ పరిస్థితులను మార్చి సమాధానంతో నింపే దేవుడు. నీ యొక్క శరీరంలో ఉన్న ఆ యొక్క బలహీనతను తొలగించి నీకు ఆరోగ్యము ఇవ్వగలిగిన దేవుడు. నీ యొక్క ఆర్థిక పరిస్థితులన్నీ మార్చేసి నీవు ఊహించని విధంగా నిన్ను అద్భుత రీతిన సమృద్ధిలోకి నడిపించే దేవుడు. అటువంటి దేవుణ్ణి నీ పక్కన పెట్టుకొని నమ్మలేకుండా ఉన్నావేమో. దేవుడు సహోదరుడా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మిన ఎడల, ఇఫ్ యు అనే మాట అక్కడ చూడొచ్చు. అనగా కండిషన్. నువ్వు నమ్మితేనే ఆ అద్భుతం నువ్వు చూస్తావు. నువ్వు నమ్మకుండా ప్రార్థన చేస్తే, నువ్వు నమ్మకుండా దేవుని సన్నిధికి ప్రతి వారం వెళ్తే ఆ అద్భుతం ఎప్పటికీ చూడలేవు. నీవు నమ్మిన ఎడల అద్భుతాన్ని చూస్తావు. అది ఏ అద్భుతం కోసం నువ్వు ఈరోజు వెయిట్ చేస్తున్నావో అది నువ్వు చూడబోతున్నావు. కానీ నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. కొన్ని మాత్రమే సాధ్యం కాదండి, సమస్తము సాధ్యమే. ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో, ఏదైతే అది బియాండ్ నీ యొక్క ఆలోచనలకు దాటిపోయి ఉన్నదో అది కూడా జరిగిపోద్ది. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సమస్తము దేవునిపైనే, సమస్త భారం దేవునిపైనే, యేసయ్య పైనే. ఆయన చూసుకుంటాడు. ఆయన నీ యొక్క స్థితిగతులను తప్పకుండా మారుస్తాడు. అద్భుతాన్ని, దేవుని మహిమని నీవు చూడబోతున్నావు. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతుడా స్తోత్రాలు, అద్వితీయుడా వందనాలు, ఆలోచనకర్త కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గతించిన కాలమంతను కూడా కాపాడిన దేవుడవు. ఈ రోజున లేఖనాల ద్వారా మాట్లాడారు అయ్యా. మాలో నమ్మిక ఉన్నట్లయితే మేము అద్భుతాన్ని చూస్తామని, మీరు కలగజేయబో మహిమను మేము చూడగలమని చాలా సుస్పష్టంగా సెలవిచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు పేరు పేరును అడుగుతున్నాం తండ్రి. వారు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయండి అయ్యా. వారు ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో, అప్పుల్లో ఉన్నప్పటికీ ఆ అప్పుల్లో నుంచి, ఆర్థిక పరమైన కష్టాల్లో నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించండి. ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబంలో కూడా కలహాలను బట్టి దుఃఖిస్తున్నారు. ఆ కుటుంబ కలహాల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున బిడ్డల ప్రయాణాలను కూడా దీవించండి, రక్షణ దయచేయండి, క్షేమకరమైన ప్రయాణాలు వారికి అనుగ్రహించండి ప్రభువా. పనులను కూడా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి నూరంతలుగా ఫలించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన నాయన ఈ రోజున మా యొక్క మాటలు, మా యొక్క ప్రవర్తన సమస్తమును కూడా మీ నామాన్ని గణపరిచేవిగా ఉండుటకు, మీ నామాన్ని మహిమపరిచేవిగా ఉండుటకు మాకు జ్ఞానము దయచేయమని తండ్రి, ఈ రోజున మా ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం.